చీఫ్ జస్టిస్గా రిటైర్ అయిన తర్వాత మేము రిటైర్మెంట్ చేస్తాను తప్ప రాజ్యసభలో అవకాశం ఇవ్వనని చెప్పేసి ఇంకా పెద్ద పెద్ద కామెంట్లు చేస్తారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కొన్ని తీర్పులను బేస్ చేసుకొని వచ్చినటువంటి కామెంట్లుగానే దాన్ని చూడాలి. అదే అందుకనే ఇప్పుడు కొన్ని అటువంటి కామెంట్స్ ఆ విధమైనటువంటి అసలు వాస్తవాలతో నిమిత్తం లేకుండా నమ్మకాల మీద ఆధారపడి ఈ తీర్పు ఇచ్చినటువంటి వాళ్ళ సమస్యతోనే కదా ఇదంతా వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళకి తర్వాత గవర్నర్లుగా నియమించడం, కొన్ని వాళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు ఇచ్చారు. ఇవన్నీ కూడా జనానికి అందరికీ తెలుసు. అయితే అవును. ప్రతి సందర్భంలోనూ స్పందిస్తారా అంటే ప్రతి సందర్భంలోనూ స్పందించరు. ఇక్కడే కాదు, మన దేశంలోనే కాదు, ఏ దేశంలో కూడా అటువంటిది ఉండదు. ఉమ్. కానీ ఒక్కొక్కటి మౌంట్ అయిన తర్వాత కొన్ని ఆకస్మికంగా ఎప్పుడు ఏది ఫ్లేరప్ అవుతుందో తెలియదు. ఉదాహరణకు గాజా మీద జరిగినటువంటి ఇజ్రాయెల్ జరిగినటువంటి దాడి గురించి మరి మన దేశంలో యూత్ ఉన్నారు, మన దేశంలో విశ్వవిద్యాలయాలు కాలేజీలు ఉన్నాయి, అమెరికాలో కూడా కాలేజీలు ఉన్నాయి. మరి అమెరికాలో ఉన్నటువంటి కాలేజీల్లో యువత బయటకు వచ్చినట్టుగా దాన్ని ఖండిస్తూ మరి మన దేశంలో ఎందుకు రాలేదు, లేదా మరొక దేశంలో ఎందుకు రాలేదు? అందుకని ఇలాంటి వాటిని మనం గమనంలోకి తీసుకోవాలి, వాటిని సరైనటువంటి పద్ధతిలో విశ్లేషించాలి. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది ఒక సోషల్ సామాజిక మాధ్యమంలో ఉద్యమం లాగానే ఉంటుందా, లేకపోతే దీని తర్వాత దీని రూపురేఖలు ఏంటనేటువంటిది అప్రస్తుతం. ఏమైనా చేయొచ్చు. సరే, ఏమైనా కానీ అంటే ఇది పార్టీగా ఉంటుందా, పార్టీగా బయటకు వస్తుందా, ఎస్టాబ్లిష్ అవుతుందా, ఈ పార్టీకో నాయకత్వం వస్తుందా అన్న అంశం సెకండరీ, అది ఊహాజనితం అనుకుందాం. కానీ ఇప్పుడు క్రియేట్ అయినటువంటి ఒక పేజ్ని సస్పెండ్ చేశారంటేనే పార్టీ సక్సెస్ అయిందని చెప్పేసి మనం ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ద పాయింట్ ఏంటంటే సార్, ఏజీని సస్పెండ్ చేశారు అంటే దాని అర్థం ఏంటంటే అలాంటి విషయాలని యూత్ చర్చించకూడదు, యువత మెదడులోకి ఎక్కించకూడదు అనేటువంటి ఒక ఫ్యాసిస్ట్ లక్షణం అది. మరి దీనిలో ఏమున్నది? దేశ భద్రతకు సంబంధించినటువంటిది లేదా ఉద్రిక్తతలను రెచ్చగొట్టే విధంగా ఉంది అని చెప్పేసి ఐబీ ద్వారా నివేదిక ఇప్పించుకున్నటువంటి తీరు, ఇందులో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేది ఏముంది? ఒక మతం మీద ఏమన్నా చేశారా, లేకపోతే ఒక సామాజిక తరగతి మీద చేశారా, లేకపోతే ఇంకోటి ఏమన్నా చేశారా, లేకపోతే తిరుగుబాటు చేయండి అని ఏమన్నా పిలుపునిచ్చారా? అటువంటిది ఏమీ లేదు కదా. మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి దాటి మీద ఒక సెటైరికల్, ఒక వ్యంగ్యాస్త్రం మన జీవితంలోనే, మన దేశం కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, నవరసాలలో వ్యంగ్యం అనేటువంటిది, హాస్యం అనేటువంటిది ఒక ప్రముఖమైనటువంటి ఒక రూపం. ఎందుకని ఆ రూపాలను ఎందుకని మొత్తం వచ్చినటువంటి సార్ ఏ రూపంలో ఏది అట్రాక్టివ్ గా ఉంటే దానికి అందరూ అట్రాక్ట్ అవుతారు. ప్రతి వాళ్ళు సంగీతం విని సంతోషిస్తారనేది మనమే అనుకోకర్లే. ఏముంది ఊ అంటారంట. కొంతమంది జోక్ వేస్తే నవ్వుతారు. వాళ్ళకి సంగీతం పట్టదు, వీళ్ళకి జోకులు పట్టవు. సంగీతం చేసేవాళ్ళు ఏంటి పిల్ల చేష్టలా నవ్వుతారు, ప్రతిదానికి నవ్వుతారు అని చెప్పేసి. ఎందుకని ఏదైనా దేన్నైనా మనం తృణీకరించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు అందరినీ కూడా ఆలోచింపజేస్తా ఉంది. సార్, దీంట్లో సార్ ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు చేసినటువంటి ప్రచారాలు కానీ, ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఒకవైపును చూద్దాం. మహిళలకు పెన్షన్లు అన్నారు, ఎన్నికలు వస్తే బీహార్లో ఎన్నికలు వస్తే ఒకేసారి మహిళల అకౌంట్లలో 10,000 వేయడం జరిగింది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, పురుషులకు ఫ్రీ బస్ అన్నారు తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో. సో ఇట్లాంటి వాటి నుంచి అంటే మనం చాలా రకాలైనటువంటి నిరసనలు చూసాం సార్. నల్ల చట్టాల కోసం రైతులు నిరసన చేయడం, ఒక కంటిన్యూస్ లాంగెస్ట్ ప్రొటెస్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ చూసాం. ఇవన్నీ కళ్ళ ముందు కనిపించేటివి, ప్రభుత్వం పైన నిరసన తెలిపేటివి. ఆ అంశం అట్లా ఉంటుంది సార్. ఇప్పుడు జనరేషన్ అప్పటికిప్పటికి మారిపోయింది. సో మారిపోయిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఓటు హక్కు వచ్చినటువంటి వాళ్ళని చూడాలి. మోరోవర్, ఇప్పటి వరకు పేపర్లు, టీవీలు చూసేటువంటి కాలం నుంచి పేపర్లు చదివే కాలం పోతుంది, క్రమక్రమాన టీవీలు న్యూస్ చూసేటువంటి కాలం పోతుంది. సోషల్ మీడియా హ్యాండిల్లోనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పేజెస్, ఫేస్బుక్ పేజెస్, లేదంటే వాట్ ఎవర్ ద స్టేటస్ అండ్ వాట్సాప్, ఇట్లాంటివన్నీ ట్విట్టర్స్ లాంటి, ఎక్స్ లాంటివన్నీ వస్తున్నాయి. సో ఇందులోకి యువత వచ్చేసింది. సో ఇంతవరకు వాళ్ళపైన కాన్సన్ట్రేట్ చేసినటువంటి ప్రభుత్వాలు ఇక నుంచి యువత పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్. మళ్ళీ నేను అదే రాఘవ చెడ్డ బిఫోర్ బీజేపీని ప్రస్తావన తీసుకొస్తాను. ఆయన ఏమన్నారంటే, ఎయిర్పోర్టుల్లో వాటర్ బాటిల్కు 100 రూపాయలు 200 రూపాయలు ఎందుకు పెట్టాలి అన్న ప్రశ్న ఇది ఎవరికి తగల్లా. సోషల్ మీడియాలో ఉన్నటువంటి లక్షలాది కోట్లాది మంది యువతకే నేరుగా తగిలింది. అందుకే ఆయనకు అంత పెద్ద ఫాలోయింగ్ వచ్చేసింది.
ఈవెన్ రీఛార్జ్ 28 రోజులకి ఎందుకు పెట్టాలి, ఒక క్యాలెండర్ రీఛార్జ్ ఎందుకు పెట్టరు, ఎందుకు 28కే పెడుతున్నారు అన్నటువంటి పదం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రైతులకు కాదు, ఇది నేరుగా యువతకే తగిలినటువంటి అంశం. ఇట్లా చాలా అంశాలు, వాట్ ఎవర్ ద అంశం, ఈవెన్ డేటా అయిపోతే అది ఎందుకు దాన్ని అట్లనే కంటిన్యూ చేయరు అన్నటువంటి ఇవన్నీ కూడా యువతను అట్రాక్ట్ చేసేటువంటి పాయింట్సే. సో యువతే టార్గెట్, యువతే లక్ష్యం. 18 నుంచి 20 ఏళ్ళలో 35 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళ మొత్తం కూడా ఇప్పుడు వీళ్ళకు తగ్గట్టుగా రాజకీయాలు మారాలి. తమిళనాడే మళ్ళీ ఒక స్పష్టమైనటువంటి ఎగ్జాంపుల్గా కనిపిస్తోంది. సో ఇప్పుడు ఇదే బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉండాలి? ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసాము, తెలంగాణ రాజకీయాల్లో చూసాము. ఈ రెండు చోట్ల కూడా మరి బీజేపీ తరఫున బాగా డబ్బు పంచేటువంటి నాయకులు రంగంలోకి దిగారు కదా. డబ్బు, మద్యం మిగతా పార్టీలతో పాటు పంచినటువంటి వాళ్ళని మనం చూసాం కదా. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి విజయ్తో పోల్చుకున్నప్పుడు మరి అక్కడ అన్నా డిఎంకేలు కూడా డబ్బులు మామూలుగా ఖర్చు పెట్టలేదు, బీజేపీ వాళ్ళు కూడా అక్కడ కూడా. కానీ మరి అటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ యూత్ మరి వాటన్నింటికి ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఎవరు డబ్బులు ఇస్తే వాడి దగ్గర తీసుకుంటారు, యూత్ ఇట్లా చెడిపోయారు అది ఇది అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి తమిళనాడులో ఎందుకని ఆ విధంగా జరగలేదు? అందుకని ఇవన్నీ కూడా అంటే సో సార్ తమిళనాడు వరకే చూద్దామా, లేదంటే తమిళనాడుతో పాటు కంటిన్యూస్గా ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ విజృంభణ పూర్తి దేశం మొత్తం యాప్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోందా? దేశం మొత్తం అంటే ఇవన్నీ వీళ్ళు లేవనెత్తిన సమస్యలన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నవే. అందుకని అన్ని ప్రాంతాలు లేదా అన్ని మతాలు, కులాలు వీళ్ళకి దాంతో సంబంధం లేకుండా జనం స్పందించారు. అయితే మన దేశంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి భాషలు, ప్రాంతాలు, భావనలు, కులాలు, మతాలు వీటన్నిటిని తట్టుకొని ఒక యూనిఫైడ్ గా రావాలంటే ఇంకా చాలా చేయాల్సింది ఉంది. అటువంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి పార్టీ వస్తే తప్పకుండా ఇప్పుడు మనం గతంలో చూసాం. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆయన నిజానికి ఆయన ఉద్యమం సంపూర్ణ విప్లవం నినాదానికి ఇవ్వడానికి ముందు ఆయన రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా లేరు. సార్ ఫైనల్ గా ఒక స్టేట్మెంట్ పాస్ చేయండి సార్. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ మంత్రివర్గ విస్తరణ కూడా చేయబోతోంది. అండ్ మోరోవర్ 2027లో కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఉత్తరప్రదేశ్కి, గుజరాత్ కానీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్కి. సో ఇక్కడ బీజేపీ ఆలోచన విధానం మార్చుకొని యువతకు అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఆల్రెడీ యువతకు చాలా సందర్భాల్లో మొన్న లాస్ట్ టైం జరిగినటువంటి యూపీలో కూడా యువతకు అవకాశాలు ఇచ్చింది. అంటే యువతకి ఇవాళ గౌరవప్రదమైన వేతనాలతో కూడినటువంటి జీవనం అనేటువంటిది ముఖ్యం. అది ఐటీ చెప్పినటువంటి సందేశం అదే, లేకపోతే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ చెప్పినటువంటి సందేశం అదే. దానికి అనుగుణమైనటువంటి మార్పులు, చేర్పులు లేకపోతే విధానాలు ఏమైనా చేస్తారా లేదా? చేయకుండా కొన్ని స్కీమ్స్ మేము నిరుద్యోగ వృత్తి ఇస్తాము, లేకపోతే అది చేస్తాము, సైకిల్ ఇస్తాము, ఇవన్నీ కూడా పాపులర్. ఇవి కాదు, మౌలికమైనటువంటి వాటిని వీళ్ళు ఏ మేరకు అడ్రస్ చేస్తారు అనేటువంటిది గీట్రాయిగా ఉంటుంది. యూత్ కూడా ఈ వెలుగులో అటువంటి వాటిని పరిశీలిస్తుంది. వీటి ముందు ఇచ్చినటువంటి అంశాల వెలుగులో దీన్ని గీట్రాయిగా పెట్టుకొని పార్టీ ఫిరాయింపులు కావచ్చు, వాగ్దాన భంగాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా దీన్ని గీట్రాయిగా పెట్టుకొని పరిశీలిస్తుంది. అటువంటి పరిశీలనే మనకు కావాలి. అందుకు ఇది దోహదం చేసింది. ఇది మంచి పరిణామం అనేది నేను థ్యాంక్ యూ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.